ఎండలు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న తెలంగాణకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంలో అల్పపీడనం, ఇటు మరో ద్రోణి కూడా ఏర్పడింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాలో పలు చోట్ల జల్లులతో పాటు ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులు వీస్తాయని అంచనా వేస్తున్నారు. శుక్రవారం వేకువజామున హైదరాబాద్లో కూడా వాన పడింది. శనివారం ఉత్తర తెలంగాణ జిల్లాలో బలమైన ఉపరితల గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 22 వరకు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం సాయంత్రం నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఆయా జిల్లాలో మోస్తరు వర్షాలు, జల్లులు పడ్డాయి. రంగారెడ్డి జిల్లాలో రెడ్డిపల్లిలో 4.3 సెంటీమీటర్లు, నల్గొండ జిల్లా చండూరులో 3.5 సెంటీమీటర్లు వాన పడింది. అంతేకాదు గురువారం పలు జిల్లాల్లో పగటిపూట సాధారణం కన్నా 3 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్లో 3.8 డిగ్రీలు పెరిగి 35.5 డిగ్రీలు నమోదైంది. అయితే తెలంగాణ జిల్లాలో గురువారం సాయంత్రం నుంచి వాతావరణం మారిపోయింది. వానలు పడ్డాయి. దీంతో ఎండలు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న జనాలకు కాస్త ఉపశమనం లభించింది. గత 24 గంటల్లో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి వానలు పడ్డాయి. రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, మహబూబ్ నగర్, భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో పలు చోట్ల వర్షాలు కురిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలకు అవకాశం లేదని, కాకపోతే ప్రస్తుతం కురుస్తున్న ఈ వర్షాలు ఎండల తీవ్రత మధ్య ప్రజలకు కొంత రిలీఫ్ దక్కుతుందంటున్నారు. తెలంగాణలో నైరుతి ఋతుపవనాలు విస్తరించినా ఆశించిన విధంగా వర్షాలు లేకపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. ప్రస్తుతం అల్పపీడన ప్రభావంతో పడుతున్న వర్షం వ్యవసాయ పనులకు ఊతమిచ్చే అవకాశం ఉంది అంటున్నారు. మొత్తం మీద తెలంగాణలో అల్పపీడన ప్రభావంతో వాతావరణం మారింది.